Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మరో అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. 125 స్క్వేర్ యార్డ్స్, 25x45 డైమెన్షన్స్, G+1 గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుంది. మరి ప్రాపర్టీ ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బడంగ్పేట్లో ఉందండి. చాలా మంచి అయితే ప్రాపర్టీ ఉంది. ఒకసారి ఎలివేషన్ చూడండి. G+1 అండి, చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకు విజయలక్ష్మి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. మంచి ఏరియా, లేటెస్ట్ ఏరియా అనమాట. కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చుట్టూ కూడా. చాలా మంచిగా లేటెస్ట్గా అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. 2200 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకు బడంగపేట కిందకి అయితే రావడం జరుగుతుంది, మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే గేట్ ఉందో 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మనకి ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక ర్యాంప్ విషయానికి వస్తే మంచిగా గ్రానైట్తో అయితే ర్యాంప్ తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు కనిపించేది పార్కింగ్ అనమాట. పార్కింగ్లో మంచి ఒక పెద్ద కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్లో కంప్లీట్ వీళ్ళు ఏంటంటే గ్రానైటే యూజ్ చేసినారండి. పైన ఫాల్ సీలింగ్ వస్తే PVC ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేసినారు. ఇక వాటర్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బోర్ అన్నమాట. పక్కకే మనకు సంపు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక పిల్లర్స్ కూడా చూస్తే మంచి పిల్లర్స్ కూడా మామూలు వదిలిపెట్టకుండా ఈ విధంగా మంచిగా డిజైన్స్ అయితే చేపించినారండి. పార్కింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫస్ట్ రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ గానే మనకు హాల్ అయితే ఉంటుందన్నమాట. హాల్ అయితే మంచి చిన్న బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్, అదేవిధంగా చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకోవడం జరిగింది గ్రానైట్తోని. కలిగి ఓపెన్ చేస్తే ఫుల్ వెంటిలేషన్ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా తీసుకున్నారు. దీని కూడా చుట్టూ మన గ్రానైట్తోని మంచిగా ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. లైవ్లో వచ్చి చూస్తే మీకు 200% వస్తుంది. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది కూడా ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. 2x2 విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ పూజ గది అనమాట. పూజ గదిలో కూడా మంచిగా ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్, చుట్టూ టైల్స్ కానీ అన్నీ అయితే ఇచ్చినారండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి లైవ్లో వచ్చి చూడండి. నెక్స్ట్ మనం ఏంటంటే బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏవైతే మనకి ముందు చూసిన ఆర్చ్, ఇది కూడా కంప్లీట్ గ్రానైట్తోనే తీసుకున్నారండి. పక్కకి మనకు ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా 10 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్, లైట్స్, మంచి విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు అనమాట. దీని పక్కకి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మంచి స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో పెయింటింగ్స్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా తీసుకున్నారు. ఇక విండోస్ వచ్చేసి 4x4 UPVC విండోస్ అండి. దీనికి మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇలా ఓపెన్ చేస్తే మంచిగా మనకు వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఇదేంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. దీంట్లో కూడా మంచిగా 10 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. పైన మనకు ఫాల్ సీలింగ్, విండో, గ్రీజర్ పాయింట్, ఈ టైల్స్ కూడా మంచిగా మ్యాచింగ్ అనమాట థీమ్తోని. ఇటు వైట్, ఇటు బ్లాక్ ఆ విధంగా తీసుకున్నారు. దాంతో మనకి ఏంటంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా నీట్గా అయితే ఉందన్నమాట. ఇట్లా పెయింటింగ్స్ వస్తే పర్పుల్ కలర్ తీసుకున్నారు, పింక్ కాంబినేషన్లో అనమాట. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇట్లా 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం పార్కింగ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. 2 డోర్స్ ఉన్నాయి. నార్త్, ఈస్ట్ అయితే 2 డోర్స్ అయితే తీసుకున్నారు అనమాట. ఈ ఏరియాలో మనకు డబుల్ బెడ్రూమ్కి వచ్చేసి ఒక 12,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుందంట. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. బిల్డింగ్ చుట్టూ కూడా ఒక 1 ఫీట్ అయితే వదిలిపెట్టినారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు.
పైకి వెళ్ళడానికి మంచి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఈ విధంగా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఈ గ్రానైట్ కూడా మంచిగా బ్లూ కలర్ గ్రానైట్ అండి, షైనింగ్ వస్తుంది అనమాట. రైలింగ్ కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్తో అయితే రైలింగ్ తీసుకున్నారు. ఇప్పుడు మనము బాల్కనీలోకి అయితే వచ్చినామండి. ఇది బాల్కనీ అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ది. కింద చూస్తే కంప్లీట్ గ్రానైట్, పైన వచ్చి పీవీసీ ఫాల్ సీలింగ్. ఇక మనకు రైలింగ్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ స్టీల్ రాడ్తో అయితే తీసుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక సింహద్వారం అండి, ఇది వచ్చి సింహద్వారం. ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు. డోర్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయండి, అవి కూడా మనకు ఓనర్ పెట్టించే ఇస్తాడనమాట. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ చుట్టూ నడవడానికి 2 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్గానే ఎల్ షేప్ హాల్ ఉంటుందండి. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్చ్ లాగా పెట్టేసేసుకొని ఇక్కడ సోఫాస్ కానీ ఎవ్రీథింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం టీవీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కాకుండా వేరే ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. దీనికి కూడా మంచి ఏంటంటే గ్రానైట్తోనే మంచిగా ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారండి. ఇది ఇక్కడ మనం ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే టీవీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు, మనకు ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి విధంగా 4x4 యూపీఎస్ విండోస్. వాస్తు ప్రకారం నార్త్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నాం. ఇటు నుంచి మనం వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గా తీసుకున్నారు. ఒక 10 members ఈజీగా కూర్చొని తినవచ్చు, అంత మంచి ప్రొవిజన్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా 4x4 యూపీఎస్ విండో తీసుకున్నారు. చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు గ్రానైట్తో. ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే ఇచ్చినారండి, మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ అన్ని పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి మంచి టైల్స్ ఇవన్నీ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ అయితే మనకి ఇస్తారనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇది వచ్చేసి యూ షేప్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ చూడండి, మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు, యూ షేప్ తీసుకున్నారు. చుట్టూ కూడా ఇలాంటి పెద్ద పెద్ద టైల్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఒక విండో తీసుకున్నారు. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. పైన ఒక లో రూఫ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ పూజా గది అండి. పూజా గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా టైల్స్ 10 feet వరకు తీసుకున్నారు. ఫాల్ సీలింగ్, లైట్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చిన, ఒక విండో కూడా ఇచ్చినారు. పక్కకి ఇలా షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు అనమాట. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లైవ్లో చూస్తే 200% వస్తుంది. దీని కూడా మనకు ఆర్చ్ వచ్చేసి గ్రానైట్తో మంచి ఇలా ఆర్చ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా మంచి 10 feet వరకు టైల్స్, ఫాల్ సీలింగ్, విండోస్, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. దీని పక్కకే మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది కూడా స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా విండోస్ చూస్తే చాలా స్పేషియస్, పెద్దగా 5x5 విండోస్ తీసుకున్నారు. మంచి పెయింటింగ్స్, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇంకోటి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. దీని కూడా పై వరకు టైల్స్ తీసుకున్న 10 feet, విండో, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు అనమాట. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి. ఇది 125 square yardsలో 25x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అనమాట. ఇది వచ్చే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో మంచి పెయింటింగ్స్, మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. విండోస్ విషయానికి వస్తే ఇట్లా 5x5 విండోస్ తీసుకున్నారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే మంచి స్కై బ్లూ కలర్ పెయింటింగ్ తీసుకున్నారు. ప్రాపర్టీ మనం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసామండి. ఒక్కసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అని చూసి ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి విజయలక్ష్మి కాలనీలో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి నాదర్గోల్లో ఉంటుందన్నమాట. బడంపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. స్టెప్స్ మీద ఉన్నామండి. స్టెప్స్ అయినా కూడా మనకు హెడ్ రూమ్ అయితే తీసుకున్నారు, రెయిన్ వాటర్ రాకుండా. చూస్తారు కదా. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద రాగానే కింద మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి మంచిగా వాటర్ ప్రూఫింగ్ చేసినారు. ఇవి పిల్లర్స్ కూడా పెద్ద సైజ్ తీసుకున్నారు. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ మనం వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారన్నమాట. ఒకసారి కాలనీ చూడండి. కాలనీ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుందండి. విజయలక్ష్మి కాలనీ అంటారు అనమాట దీన్ని అంతా. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్డు కూడా ఉందండి. ఇక 2200 SFT అన్నమాట. నియర్ బై మనకు చాలా స్కూల్స్ అయితే ఉన్నాయండి. విజ్ఞాన్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. ఇక కాలేజెస్ కూడా MBS ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. హాస్పిటల్ విషయానికి వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇక ప్రైస్ విషయానికి వస్తే 1 crore 15 lakhs అయితే చెప్తున్నారండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. ఎందుకంటే G+1
2 BHKలు రెంటే మనకు 12,000 కింద వచ్చేస్తుంది. మంచి పీస్ఫుల్ కాలనీలో ప్రాపర్టీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై అనమాట. ఈ జనరేషన్ పీపుల్ ఎలా అయితే కోరుకుంటున్నారో అలాంటి ప్రాపర్టీ అండి ఇది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయితే మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారు. అదేవిధంగా దీనికి 80% బ్యాంక్ లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.